హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్టోరల్ బాండ్స్ని బ్యాన్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ని ఎందుకు బ్యాన్ చేసింది, దీనివల్ల నష్టాలు ఏంటి, ప్రజెంట్ ఏపీలో చూసుకుంటే మరి వైసీపీకి అండ్ టీడీపీకి ఎలక్టోరల్ బాండ్స్ వలన ఎంత అమౌంట్ వచ్చింది, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, సుప్రీంకోర్టు అయితే సంచలనం తీర్పిచ్చిందనే చెప్పాలి. అంటే ఎలక్టోరల్ బాండ్స్, ఇది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బాండ్స్ని ఇప్పుడైతే బ్యాన్ చేయడం జరిగింది. మరి ఎందుకు బ్యాన్ చేశారు, దీనివల్ల నష్టాలు ఏంటి, అలాగే మన ఏపీలో చూసుకుంటే వైసీపీకి అండ్ టీడీపీకి ఇంత అమౌంట్స్ వచ్చినాయని చెప్పేసి మన ప్రచారం జరుగుతుంది కదా, దాంట్లో నిజం అంటారు? అంటే బ్యాన్ చేసిందని తీర్పు ఆయన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు బ్యాన్ చేసిందే వివరణ ఇవ్వాలని అడిగారా? బ్యాన్ చేయబోతున్నారు, చేయబోతున్నారు అంటే మరి అది చట్టం చేయాలి కదా. అంటే ఆయన అన్న దాంట్లో వాస్తవం ఉంది. అది ఆయన తీర్పుది చదివింది ఏంటంటే, సారాంశం నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్లా ఏదైతే బాండ్ల రూపంలోనో ఫండ్స్ రూపంలోనో మొబిలైజ్ అయినప్పుడు ఊరికే ఇవ్వడుగా. ఒక కంపెనీ యజమాని ఉన్నాడు, లేదా ఒక కాంట్రాక్ట్ ఉన్నాడు, లేదా ఒక సంస్థ ఉంది, లేదా ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు ఊరికి ఎందుకు ఇస్తారు? మేము మీకు ఇస్తున్నాం అంటే, సార్ రేపొద్దున మాకు ప్రాజెక్టులు ఇవ్వండి. ప్రాజెక్టులు ఎలా ఇస్తారు? టెండర్లు పిలవాలిగా. టెండర్లో ఎవరు లీస్ట్ కోడ్ చేస్తే వాళ్ళకే కదా ఇవ్వాలి. అంతగానే గంపగొత్తగా ఎవరు మన పార్టీకి ఫండ్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఎలా? అంటే ఇట్లాంటి మిస్యూజ్ అవుతుందనే ఉద్దేశం ఆయన చీఫ్ జస్టిస్ గారు చంద్రచూడ్ గారు, ఐదుగురు ఉన్న ధర్మాసనం చీఫ్ జస్టిస్, మిగతా 4 జస్టిస్లు కూడా అదే అభిప్రాయానికి రావడం కూడా మంచి విషయమే. ఎందుకంటే జనరల్గా మెజార్టీ జడ్జిలు ఇచ్చేదాన్ని బట్టి కూడా ఉంటుంటుంది ఒక్కోసారి. అయితే దీనికి మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు జనరేషన్లో అనేది ఆయన అభిప్రాయం. అయితే ఈ నేపథ్యంలో పార్టీలకు కూడా రకరకాలుగా ఫండ్స్ వస్తుంటాయి. ఆ ఫండ్స్ వచ్చినప్పుడు మొదటిది విరాళాల కింద ఇస్తారు, రెండవది ఈ ప్రుడెన్షియల్ బాండ్లు అంటారు చూసారా, మ్యూచువల్ ఫండ్స్ టైప్లో ప్రుడెన్షియల్ బాండ్లు అని తీసుకుంటుంటారు. 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఆ టైపులో కూడా కొంతమంది ఇస్తారట. ఇంకొంతమంది ఈ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఆ పర్టికులర్ బ్యాంక్కి వెళ్ళి మేము ఫలానా పార్టీకి ఈ బాండ్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నామని. అయితే గడిచిన ఈ 5 ఏళ్ళలో 5 కూడా కాదు, సుమారు 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మొన్నటి ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, 23-24 ఇది 22-23 ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా సుమారుగా 500 పైచిలుకు కోట్లు ఏదో వచ్చాయని రాష్ట్రానికి. అందులో 380 కోట్లు వైసీపీకే వచ్చాయి ఎక్కువగా ఫండ్స్. టీడీపీకి 170 చేంజ్ ఎంత వచ్చినట్టున్నాయి. అందులో కూడా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న మొత్తంలో అనుకోండి, 1000, 2000, 500, 10 రూపాయలు అట్లా కూడా ఉంటాయి కదా. అలా ఉంటే పర్వాలేదు, కానీ మినిమం 20,000 పైగా ఎవరెవరైతే డొనేట్ చేశారో వాటన్నిటికి కూడా లెక్కలు చెప్పాలన్నట్టు కూడా తీర్పులో సారాంశం ఉంది. బట్ అది మామూలుగా కాగ్ నివేదిక ఇచ్చినప్పుడు కూడా చెప్తుంటుంది, ఏ రాష్ట్రానికి ఏమి వచ్చాయి, ఏ రాష్ట్రం బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టింది, ఏ రాష్ట్రం ఈ నిధులను ఎలా వినియోగించింది, ఏ రాష్ట్రం నిధులను ఏ స్థాయిలో దుర్వినియోగం చేసింది, దానికి రూపాయి ఖర్చు పెడితే 2 రూపాయలు చూపించిందా. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ కాళేశ్వరంకి సంబంధించింది కూడా కాగ్ నివేదిక అలాగే ఇచ్చింది కదా. ఇట్లా అది వేరు, అంటే నివేదికలు ఇస్తుంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, పార్టీలకి విరాళాల రూపంలో ఫండ్స్ రూపంలో వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది పక్కతో పడుతుంది, దాన్ని క్విడ్ ప్రోకో నేరం కింద కూడా పరిగణించవచ్చు అని కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కేసుల రూపంలో అభియోగం అతను మీరు మోపబడి ఉందో ఎదుర్కొంటున్నారో అది క్విడ్ ప్రోకోకి రిలేటెడ్దే కదా. సో ఇప్పుడు కూడా ఇది కూడా ఒక రకమైన క్విడ్ ప్రోకోగానే మనం పరిగణించవచ్చు అన్నట్టు కూడా ఆ తీర్పు సారాంశం నేను చూశాను. సో అంటే అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, లేదా మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడికి ఉద్యోగం కావాలి. సో ఆ ఆఫీసర్ తెలుసు, మీకు ఆఫీసర్ తెలుసు, నాకు ఆఫీసర్ తెలుసు. అప్పుడు నేనేం చేస్తాను, ఆ ఆఫీసర్కి ఊరికే సార్ ఇగోండి సార్ వాచి మీకు గిఫ్ట్గా తెచ్చాను సార్ అని ఇస్తాను. ఎందుకు ఇస్తున్నాను? నాకు డబ్బులు ఎక్కువైపోయా? కాదు, ఇట్లా ఇస్తే నాకు ఫేవర్గా ఉంటాడు, మీ తమ్ముడికి కూడా మా తమ్ముడికి ఇవ్వాలని నేను ముందుగా రోడ్ వేసుకుంటున్నాను. సో అక్కడ కూడా ఊరికే పార్టీ వచ్చి అయ్యా ఇగోండి ఫండ్, ఇదిగోండి విరాళాలు. ఒకనొక ఎక్కడో జరిగింది కూడా, ఒక సినిమాలో కూడా చూపించారు. అది ఒక పెద్ద ట్రస్ట్ కడుతున్నప్పుడు దాని మీద ఇట్లాగే ఇన్స్పెక్షన్కి వెళ్తే ఐటీ రైడ్స్ అయినప్పుడు
ఇప్పుడు లెక్కలు తీయమన్నారు. లెక్కలు తీయమంటే మొత్తం 10 రూపాయల నుంచి ఇచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. 10 రూపాయలు, 5 రూపాయలు, 50 రూపాయలు, వీళ్ళంతా లిస్టు ఒక దగ్గర ఒక 10,000 మంది ఉన్నారంట. ఎంత బిల్డింగ్ కట్టడానికంటే అవును వీళ్ళందరూ ఇచ్చారు, ఇంకా దానికి కేసే లేదు. అంటే ఇది ఒక రకమైన దీన్ని వాడుకొని లొసుగుగా వాడుకొని అలాగ ఎక్కువ మొత్తంలో పెద్దగా ఫండ్స్ వచ్చేలాగా చేసేవారు అనేది కూడా సుప్రీంకోర్టు దృక్కోణంలో ఇట్లా అయిండొచ్చు నేను అనుకోవడం. సో అందుకే దీన్ని ఇట్లా బ్యాన్ చేయకపోతే, దీన్ని చట్టం చేసి బ్యాన్ చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కోట్ల రూపంలో వస్తుంది. ఇప్పుడు అది కూడా ఇది బాండ్ల రూపంలో, లేదంటే ప్రుడెన్షియల్ రూపంలోనో, లేదా చిన్న విరాళాల రూపంలో వచ్చిందే అంతుంటే తెర వెనక ఉండేవిన్ని కొన్నిసార్లు బ్లాక్ మనీలు కూడా ఇచ్చేస్తుంటారుగా. బ్లాక్ మనీ ఇస్తే రేపు పొద్దున వాళ్ళు వచ్చే ప్రాజెక్టుల ద్వారా వైట్ మనీ చేసుకోవచ్చుగా. బ్లాక్ మనీని ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు మన డిమానిటైజేషన్ అయింది. డిమానిటైజేషన్ అయినప్పుడు 2017లో 17 నవంబర్లో ఇప్పుడు అయినట్టుంది. మరి అప్పుడు 17 నవంబరా 19 సంథింగ్ అయినప్పుడు ఎట్లా మరి దాన్ని ఏం చేశారు, కొంతమంది మార్చుకోగలిగారు, ఇంకొంతమంది బ్యాంకుల్లో ఉండే మేనేజర్ల ద్వారా మేనేజ్ చేశారు, ఇంకొంతమంది ఇలా పార్టీలకు విరాళాలు ఇచ్చేశారు. క్రెడిట్ ఏది దక్కుతుందిగా. పార్టీలకు విరాళం ఇస్తే పార్టీలో కొంత 100 మంది కార్యకర్తల ద్వారా ఒక్కొక్కరి ద్వారా వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేయించేసుకొని పర్ హెడ్ 2 లక్షలు ఒకే దాటితే కదా ఎంక్వైరీ, లేకపోతే లేదు కదా. ఈ 2 లక్షల వరకు 1,99,999 వరకు యాక్సెప్టెడ్ కదా. అట్లా చేయించుకొని కూడా పార్టీలు విరాళాలు తీసుకున్నాయి. వీడికి కూడా ఏంటి క్రెడిట్ దక్కిందిగా. అరే ఫలానా ఎక్స్పర్సన్ మన పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చాడు, రేపు పొద్దున వాడేం చేస్తాడు, డిమాండేషన్ ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత సార్ చూడండి ఫలానా దగ్గర ప్రాజెక్ట్ అవుతుంది, అది నాకు వచ్చేలా చూడండి. అవునా చూడండి అయిపోయింది. వీడు ఇచ్చింది ఇక్కడ 10 రూపాయలే, అక్కడ ప్రాజెక్ట్ ద్వారా తీసుకున్నది 100 రూపాయలు. బెనిఫిటేగా. అంటే బ్లాక్ను కూడా ఇలా చేస్తారు కొన్నిసార్లు. సో ఇలాంటి బ్లాక్ని ఎలాగా కట్టడి చేయలేం, బట్ అధికారికంగా వచ్చే వాటికైనా కంట్రోల్ చేయవచ్చు కదా అనేది సుప్రీంకోర్టు ఆలోచన. జనరల్గా ప్రతి చీఫ్ జస్టిస్ కూడా తన పదవీ కాలంలో ఏదో ఒక మార్కు క్రియేట్ చేసి వెళ్ళాలనే తపన ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇంతకుముందు రమణ గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అసలు ఇంత పెండింగ్ ఎందుకు ఉండిపోతున్నాయి, దీనికి ఒక మొబైల్ కోర్టులు పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి. ఇట్లా పెండింగ్ ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే మనం ఇట్లా పెండింగ్లు వాయిదాలు పెట్టుకునే కన్నా ఎప్పటికప్పుడు మొబైల్ కోర్టులు కూడా పెట్టి క్లియర్ చేస్తే బాగుంటుందని ఆయన ఒక రెవల్యూషనరీ థాట్తో వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని నాకు తెలిసి అత్యున్నతమైన స్థానం అది. అంటే రాష్ట్రపతి మొదటి పౌరుడు అయితే అవ్వచ్చు, కానీ రాష్ట్రపతికి కూడా ప్రమాణ స్వీకారం చేయించగల వ్యక్తి ఎవరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే కదా. అంటే అంత సముచిత స్థానం కదా, ఫస్ట్ స్టేట్ కదా న్యాయ వ్యవస్థ అన్నది కూడా సొసైటీలో కానీ భారత రాజ్యాంగంలో కానీ. సో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దేశానికి సొసైటీకి ఉపయోగపడేలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అవి చట్టాలు చేయాలి, అది ఎంతవరకు అమల్లోకి వస్తాయనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. కానీ చెప్తున్నాను కదా బ్లాక్ మనీ వాటిలో అంటే ఎట్లాగా మరి కంట్రోల్ చేయలేరు, దానికి చేయొచ్చు.